నమస్తే వీతిని స్వాతం లక్ష్యం సమాజం నేను సిరేజ్ దండు. ఈరోజు ముఖ్యాంశం: ఉప్పల్లో గర్జించిన బీసీ ఆత్మగౌరవం. సర్దార్ సర్వై పాపన్న 376వ జయంతి వేడుకల్లో నిర్దం భాస్కర్ గౌడ్ సంచలన వాక్యాలు. మేమెంతో మాకు అంతే, ఆధిపత్య కులాల అధికారం నహించలేగా, బీసీల ఓట్లతో గెలిచి బీసీలను పక్కన పెట్టి రాజకీయాలకు చమరగీతం పాడాలి. ఇక వివరాల్లోకి వెళ్తే, సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఉప్పల్ వేదికగా బీసీ ఆత్మగౌరవం గర్జించింది. మేమెంతో మాకు అంతే, ఆధిపత్య కులాల అధికారం నహించలేగా అనే నినాదంతో బీసీలంతా ఏకమై రాజ్యాధికారం కోసం పోరాడాలని సర్దార్ సర్వై పాపన్న సేవ ఫౌండర్, ఉప్పల్ అసెంబ్లీ బీసీ జేఏసీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు నిర్దం భాస్కర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆధిపత్య కులాల చేతిలోని అధికారం ఉండాలా, జనాభాలో మెజార్టీగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం వద్దా? ఈ ప్రశ్నకు ఉప్పల్ గడ్డ నుంచే బలంగా వినిపిస్తాం. బీసీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ వాటా కోసం పోరాటం ఉప్పల్ వేదికగా మరింత ఉధృతం చేస్తామని భాస్కర్ గౌడ్ హెచ్చరించారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వై పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మల్కజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ ఓబీసీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. స్థానిక కుల సంఘాల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, బీసీ జేఏసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్దం భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, బీసీలు కేవలం ఓటు వేసే జనం కాదు, ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తి. జనాభాలో 60% పైగా ఉన్న బీసీలకు అధికారంలో తగిన వాటా దక్కాల్సిందే. బీసీల సంఖ్యకు తగ్గట్టుగా బీసీలకు రాజ్యాధికారం రావాల్సిందే అని స్పష్టం చేశారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా బీసీలకు రాజ్యాధికారంలో సముచిత స్థానం ఎందుకు దక్కడం లేదు? తెలంగాణ కోసం పోరాడింది బీసీ బిడ్డలే, త్యాగాలు చేసింది బీసీ బిడ్డలే, ఉద్యమంలో ముందుండి పోరాడింది బీసీ బిడ్డలే. కానీ అధికారం పంచుకున్న సమయంలో మాత్రం బీసీలకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఇకపై బీసీలు అగ్రకుల పార్టీల వద్ద టికెట్ల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండకూడదని భాస్కర్ గౌడ్ స్పష్టం చేశారు. మాకు ఎవరి దయతో టికెట్లు అవసరం లేదు, ఎవరో మాకు రాజకీయ భిక్ష పెట్టాల్సిన అవసరం లేదు. బీసీలే రాజకీయ శక్తిగా ఎదగాలి, బీసీ బిడ్డలకే టికెట్లు ఇచ్చే స్థాయికి రావాలి, మన ఓటు మన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించే స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్లు వంటి కీలక పదవుల్లో బీసీలకు జనాభా ప్రాతిపదిక రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి వచ్చేలా రాజకీయ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. బీసీ సంఘాల నాయకులు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, తీర్మార్ మల్లన్న, విశారదన్ మహారాజ్, బాలరాజు తదితరులు చేస్తున్న బీసీ ఉద్యమాలను ఒకే రాజకీయ శక్తిగా మలచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీసీలు విడివిడిగా ఉంటే మన బలం మనకే తెలియదు. కులాలకు అతీతంగా బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యమకారులు, యువత ఒకే జెండా కిందికి రావాలి. మన ఓటు మన హక్కు, మన రాజకీయం మన చేతుల్లోనే ఉండాలి. బీసీల ఓట్లతోనే గెలిచి బీసీలను పక్కన పెట్టి రాజకీయాలకు ఇక చమరగీతం పాడాలని భాస్కర్ గౌడ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. సర్దార్ సర్వై పాపన్న గౌడ్, సాకలి ఐలమ్మ, పండుగ సాయన్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన ఆత్మగౌరవ బాటలో బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. బీసీలకు కేవలం సంక్షేమ పథకాలు సరిపోవు, అధికారం కావాలి. కేవలం పదవులు కాదు, నిర్ణయాధికారం కావాలి. జనాభాకు తగ్గ రాజకీయ ప్రాతినిధ్యం కావాలి. బీసీల భవిష్యత్తు బీసీలు నిర్ణయించుకునే పరిస్థితి రావాలి. తెలంగాణలో బీసీ బిడ్డల నాయకత్వంలో బీసీ ప్రభుత్వం ఏర్పడే వరకు పోరాటం ఆగదని నిర్దం భాస్కర్ గారు స్పష్టం చేశారు. పాపన్న చూపిన ఆత్మగౌరవం, అంబేద్కర్ చూపిన రాజ్యాంగ మార్గం, బీసీలకు రాజకీయ అధికారం సాధించే వరకు ఉద్యమమే మా బాట అని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సర్దార్ సర్వై పాపన్న గౌడ్కు ఘన నివాళులర్పించారు. దేశంలోనే ఒక గొప్ప దినం. ఆ రోజు ఆధిపత్య పౌరుడు, అణచివేత గురాలు, నేను నా జాతి గురించి పోరాడతా, నా ఆత్మగౌరవాన్ని చాటిన సర్దార్ సర్వై పాపన్న. ఆ రోజు అతను చేసిన స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా మనం తీసుకోవాలి. కేవలం వర్ధంతులకు, జయంతులకు వారిని చూసినారు కాదు, వారు వారి ప్రాణత్యాగాన్ని చేసినారు. వారు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడే దిశలో మన అందరికీ ఓ స్ఫూర్తినిచ్చిపోయినారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక ఎస్సీ ఉన్నారు, ఒక బీసీ ఉన్నారు, బీసీలలో చారిగా ఉన్నారు, ముద్రాజులు ఉన్నారు, మూడు కాపులు ఉన్నారు. ఇక్కడ చాలా బీసీలపై దొరలు, పటేల్ పట్వారీలు, రాయజాములు మన అణచివేతకు మన దాంట్లో ఉన్నవారే. ఆ రక్తం మన అందరి దగ్గర ఉంది. ఒక సాకల ఐలమ్మ స్ఫూర్తి ఉంది, ఒక సర్దార్ సర్వై పాపన్నాడు, ఒక పండుగ సాయన్నలు, అంబేద్కర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన అందరి యొక్క ఆశలని, ఆత్మ గౌరవాన్ని కాపాడిన సందర్భాలు మనం ఏం చేద్దాం? మనం ఇప్పుడైంది మన పరిస్థితి. వాస్తవాన్ని కూడా మనం చరిత్రలో ఉండాలి కదా, వారిని స్ఫూర్తి తీసుకుంటాం కదా, వాళ్ళ వారసులం కదా మనం, వాళ్ళు మన కూడా కదా ఆత్మ గౌరవాన్ని కూడా ప్రాణంగా తీసేసుకున్న ముందుండి వ్యవహారం చేసిన వారు కదా. మన పరిస్థితి ఏంటి?
ఇక్కడ వాళ్ళందరినీ అడుగుతున్నా, మా సిద్ధుల కులాల యాదగిరి అన్నని అడుగుతున్నా, మా చిచ్చాన్ని అడుగుతున్నా, మా ముద్రా సంఘాల బిడ్డలు అడుగుతున్నా, మా ఎస్సీ అడుగుతున్నా, మా గ్రూప్ ఆఫ్ బిడ్డలు అడుగుతున్నా, ప్రజలు అడుగుతున్నా, మీ ఓట్లు ఎవరికి వేస్తున్నారు? మీరు మీ దాంట్లో ఎందుకు మీ దాంట్లో ఈ రోజు ఎమ్మెల్యే మంత్రి కాకపోతున్నారు? వాస్తవానికి కూడా ఈ రోజు చాలీ కుటుంబం ఓట్ల పని చేసే వారి దాంట్లో ఈ రోజు ఎమ్మెల్యే లేడు. అంటే ఇంకా మనం అణచివేతపడ్డాం. మనం ఈ రోజు చూస్తున్నాం, ఈ రోజు ఒక న్యూస్ లో చూసినా నేను 5,22,000 చిల్లర ఓట్లు ఉప్పల్ నియోజకవర్గం. నేను రాష్ట్రం మొత్తం మానమని ఈ ఉప్పల్ నియోజకవర్గం ఉంటా, ఈ నియోజకవర్గం గురించి నాకు తెలిసిన అవగాహన మీద మాట్లాడతా. 2,70,000 బీసీ అంటే 52 నుంచి 58%, 60% బీసీలు ఉన్నారు. మరి ఎక్కడ పోయినాం? ఎవరికి వేస్తున్నారు ఓట్లు? ఇక్కడ దుర్మార్గం. నేను అందరూ మీరు చెప్తారో చెప్పగానే నాకు కనబడేది 30 సంవత్సరంతో మన ఇంటి దొంగలు మన దాంట్లోనే మన కులాన్ని పేరు చెప్పి, మన కులాలను పేరు చెప్పి, మనను లేదు ముందుకే కులాలని చెప్పేసి కేంద్రాలు కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ లాభీ గురించి, వాళ్ళ పైరలో గురించి మన ఆత్మ గౌరవం అంటే 2 రకాల పోరాటం చేయాల్సి వస్తుంది. మనం నిలుచుకొని పోతుంటే మన దాంట్లోనే మన బీసీ బిడ్డలే కొందరు పోతున్న దాంట్లో వారి స్వార్థం గురించి, వారి వ్యవస్థ గురించి, వాడు అక్కడ దురాభాంఛన్ అని పోతున్నాడు. నేను చూసినాం, ఇదే హాల్లో చూసినాం. నువ్వు లేకపోతే మా జీవితం లేదని ఇద్దరు కాలు వస్తే మేము అక్కడ ఇబ్బంది పడే సందర్భం ఉంది. అరే ఇది ఎక్కడ బిడ్డ? మన ఆత్మ గౌరవానికి కదా మేమందరినీ ఎంబరుండి గెలిపించినాం, ఓట్లు వేయించినాం. గెలిచిన వ్యక్తిని ఈ రోజు నువ్వు తల తీసేసి నువ్వు కాకుండా భార్యను ముడిస్తే అందరు ముంగట నువ్వు లేకపోతే మా రాజకీయ జీవితం లేదు, నువ్వే మా దేవుడివి అని చెప్తే రేపు పొద్దున మా అలాంటి వాళ్ళ మా ఆత్మ గౌరవం బతి మా పరిస్థితి ఏంటి? అలాంటి వార్తలు కూడా మనం జాగ్రత్త ఉండాలి. అలాంటి స్వార్థ పూర్త రాజకీయాలు చేసే మన పిల్లలతో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఎవరు తీసుకుంటలేదు. మేము 60% ఉన్నాం. 60%లో మా వాటా మాకు రావాలి, రాజకీయంగా రావాలి, సామాజికంగా రావాలి, ఆర్థికంగా రావాలి. మా వాటా మా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. సాగులు మావైన రాష్ట్రం రావడానికి, సాగులు ఎవరు రాష్ట్రం సాధించడం